సరే 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 మనం టుడే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్ డియర్ ఫ్రెండ్స్. టుడే we are going to the another topic that is a లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, అలాగే హిస్టారికల్ మెథడ్ మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రెసెంట్ మన టీచర్ సెంటర్ మెథడ్ లో లెక్చర్ మెథడ్, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అండ్ హిస్టారికల్ మెథడ్ డిస్కస్ చేసాం. ఓకే, నౌ టుడే we are going to the another topic that is a స్టూడెంట్ సెంటర్ మెథడ్. ఇక్కడ ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన అన్ని కూడా లెక్చర్ మెథడ్ కానివ్వండి, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కానివ్వండి, లేదా హిస్టారికల్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే టీచర్ సెంటర్ మెథడ్. ఒక టీచర్ సెంటర్డ్ గా ఉండి, అంటే ఉపాధ్యాయ కేంద్ర బిందువుగా ఉండి దాని ప్రకారంగా విషయాలన్నీ కూడా నేర్చుకుంటే దాని అంతా కూడా ఏమంటామంటే టీచర్ సెంటర్ మెథడ్ అంటాం. దాని తర్వాత స్టూడెంట్ సెంటర్ మెథడ్ ఒకటి, అలాగే జనరల్ మెథడ్స్ ఒకటి. ఇందులో కూడా మనం మెయిన్ గా చూస్తాం స్టూడెంట్ సెంటర్ మెథడ్ అండ్ జనరల్ మెథడ్స్ కూడా ఇందులో మనం మెయిన్ గా డిస్కస్ చేస్తాం. ఒక నెక్స్ట్ స్టూడెంట్ సెంటర్ మెథడ్ లో మెయిన్ గా చెప్పాలంటే ఒక 5-6 మెథడ్స్ ఉంటాయి ఇంపార్టెంట్. అవి ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ఇవన్నీ ల్యాబొరేటరీ మెథడ్, ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంటర్ మెథడ్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే జనరల్ మెథడ్స్ అంటాం. దాంట్లో టీమ్ టీచింగ్, ప్రోగ్రామ్ లెర్నింగ్, మైక్రో టీచింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్, ఈ టాపిక్స్ అన్ని అందులో మనం చూస్తాం. సో ప్రజెంట్ టాపిక్ ఏంటంటే మన స్టూడెంట్ సెంటర్ మెథడ్ లో ఏముంటాయి అంటే విద్యార్థి కేంద్ర బిందువు ఉండేటువంటి ఏముంటాయంటే దీన్ని మనం చూద్దాం. మెయిన్గా ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్ అన్న. ఇందులో హ్యూరిస్టిక్ మెథడ్ ఒకటి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఒకటి, ల్యాబొరేటరీ మెథడ్ ఒకటి, సైంటిఫిక్ మెథడ్ ఒకటి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఒకటి. ఇవి మెయిన్ గా ఉంటాయి. దీంట్లో ప్రాజెక్ట్ మెథడ్ కూడా ఇందులో మనం చూస్తాం. ఇవి మెయిన్. ఈ మెథడ్స్ నుంచి స్టూడెంట్ సెంటర్ మెథడ్ నుంచి మనం ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. యాక్చువల్గా ఈ లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ రిగార్డింగ్ ద టెట్ అండ్ డిఎస్సి ఆల్సో, దాంట్లో కూడా ఈ మెథడాలజీలో ముఖ్యంగా ఈ మెథడ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలంటే ఈ స్టూడెంట్ సెంటర్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్స్, ఈ మెథడ్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టెట్ కానీ, అలాగే సీటెట్ కానీ, డిఎస్సి కానీ అందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం యూఆర్ గోయింగ్ టు ద హ్యూరిస్టిక్ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ కాల్డ్ హ్యూరిస్టిక్? అసలు హ్యూరిస్టిక్ అనేది ఏంటంటే ఒక అన్వేషణ. హ్యూరిస్టిక్ అనేది రియల్ గా చెప్పాలంటే అన్వేషణ పద్ధతి అని చెప్తా ఉంటుంటాం. ఈ యొక్క అన్వేషణ పద్ధతికి ఎవరు మెయిన్ పర్సన్ అంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. ఎవరండి? హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన మంచి కెమికల్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ కూడా ఈయన మనకి లండన్ ఇన్స్టిట్యూట్ లో చేయడం జరిగింది. డాక్టర్ హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ సిటీ అండ్ ప్లాంట్స్ ఇన్స్టిట్యూట్, కింగ్స్టన్, in the method. The name of the method was derived from the Greek word heuresko. Heuresko means I discovered. I discovered అంటే నేను కనుగొన్నాను, నేను తెలుసుకున్నాను, నేను తెలియజేస్తాను చెప్పి. హ్యూరెస్కో అనే ఒక పదానికి తెలుగు పదం ఏంటంటే అన్వేషణ. దాన్ని ఏమంటామంటే అన్వేషణ అంట. ముఖ్యంగా ఇక్కడ అన్వేషణ అనేది అనుకోవడం తెలుసుకునేది ఏంటంటే కనుగొనుట. హ్యూరెస్కో విచ్ మీన్స్ ఐ డిస్కవర్, నేను కనుగొన్నాను, ఆర్ ఐ ఫైండ్, నేను కనుగొన్నానని చెప్పడం. ఇట్ హ్యాస్ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ అక్వైరింగ్ థింగ్ త్రూ సెల్ఫ్ ఎఫర్ట్ రాదర్ దాన్ ఫ్రమ్ అదర్. మిగతా వాళ్ళకన్నా సైకలాజికల్ గా దీనికి సపోర్ట్ చేస్తూ నేను తెలుసుకున్నాను, నేను కనుగొన్నటువంటి ఒక సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ గా చెప్పడం జరిగింది. In this method, children are placed in the position of discoveries. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే in this method, children are placed in this position of discoveries. Okay, సో దీంట్లో మెయిన్ గా ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ విషయం ఏంటంటే ఆర్మ్స్ట్రాంగ్ లండన్ ఇన్స్టిట్యూషన్ లో ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉండి దాన్ని కనుగొన్నాడు. దేన్ని అంటే హ్యూరెస్కో మెథడ్ కనుగొన్నాడు. సో హియర్ హ్యూరెస్కో మీన్స్ ఐ డిస్కవర్డ్, ఐ ఫైండ్, నేను అన్వేషించుట లేదా కనుగొనుట లేదా తెలుసుకొనుట లేదా తెలియజేయట అని కూడా ఇందులో వస్తుంది అనమాట. దీంట్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటుంటాం. అండ్ at first Armstrong used this method
in teaching of science. First మనం దీంట్లో మనం పెట్టడం జరిగింది. He involved in his students in finding out by themselves instead of telling or lecturing them. అక్కడ చెప్పడం కానీ లేదా బోధించడం కానీ దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. Gradually the heuristic method began to be used in subject other than science. ఇక్కడ ఒక సైన్స్ కాకుండా రిమైనింగ్ దాన్ని కూడా చెప్పడం ఎక్కువగా ప్రాక్టీస్ ఉంది అనమాట. At first Armstrong used this method in teaching of science. He involved his students in finding out by themselves instead of telling or lecturing them. Gradually, the heuristic method began to be used in subjects other than science. అక్కడ ముఖ్యంగా ఈ అన్వేషణ పద్ధతుల్లో చెప్పాలంటే ఉపాధ్యాయుని పాత్ర గ్రాడ్యువల్ గా తక్కువగా ఉంటుంది. ఎవరి పాత్ర ఎక్కువగా ఉంటుంది అనుకుంటే స్టూడెంట్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటున్నాం, స్టూడెంట్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మెథడ్ యొక్క ఎయిమ్స్ ఏంటి చూస్తే, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ మెథడ్? ఈ యొక్క మెథడ్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే డెవలపింగ్ సైంటిఫిక్ అండ్ క్రిటికల్ యాటిట్యూడ్ అండ్ స్పిరిట్ ఇన్ ద స్టూడెంట్స్ లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం కానీ, శాస్త్రీయ వైఖరి కానీ, ఆ లాజికల్ తార్కిక భావన కానీ డెవలప్ చేయాలి. శాస్త్రీయ వైఖరి కూడా డెవలప్ చేయడానికి మెయిన్ గా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మెథడ్ లో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెయిన్ ఇన్ దిస్ మెథడ్? అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఇన్ ది వర్డ్ రిబన్ టు టీచ్ హౌ నాలెడ్జ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మే బి అబ్టైన్డ్ ఎనీ హౌ దే కెన్ బి సిస్టమైజ్డ్. దీంట్లో ఒక విషయం ఏంటంటే, బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లోని ఒక సిస్టమేటిక్ గా ఉంటుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సిస్టమేటిక్ గా దీంట్లో చూస్తూ ఉంటుంటారు. ఒక స్టూడెంట్ ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్ సెంటర్ మెథడ్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బేసికల్ గా ఏంటంటే హోల్ నాలెడ్జ్ మొత్తంగా చూస్తూ ఉంటుంటారు. ఫ్యాక్ట్స్ మే బి అప్టైన్డ్ అండ్ హౌ దే కెన్ బి సిస్టమైజ్డ్ టు మేక్ అప్ పీపుల్ మోర్ ఎక్స్పెక్ట్, మోర్ ట్రూత్ఫుల్ అండ్ అబ్జర్వెంట్ అండ్ థాట్ఫుల్. ఎక్కువగా విద్యార్థుల్లో పీపుల్ మీన్స్ విద్యార్థి, స్టూడెంట్స్ ఏంటంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. ట్రూత్ఫుల్నెస్ ఎక్కువగా నమ్మకంగా చేస్తూ ఉంటుంటారు. మోర్ అబ్జర్వేషన్ ఎక్కువ పరిశీలిస్తూ ఉంటుంటారు. అండ్ మోర్ థాట్ఫుల్ ఆల్సో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ని ఒక ప్రశ్నించినప్పుడు ఆ స్టూడెంట్ ఏ విధంగా థింక్ చేస్తుంటాడు అనే విషయం దీంట్లో మనం చూస్తూ ఉంటుంటాం. మెయిన్ గా థాట్ఫుల్ థింకింగ్, థాట్ఫుల్ అంటే ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇండివిజువల్ గా ఏ స్టూడెంట్ ఆ స్టూడెంట్ ఆలోచిస్తూ ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇన్ ద క్లాస్ రూమ్, జనరల్ గా హోల్ క్లాస్ రూమ్ లో 15 స్టూడెంట్స్ ఆర్ 40 స్టూడెంట్స్ క్లాస్ రూమ్ ఉన్నప్పుడు జనరల్ గా మనం అడుగుతున్నప్పుడు జనరలైజ్ చేస్తూ ఉంటుంటారు. బట్ పర్టికులర్ గా స్టూడెంట్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ ఎక్కువగా మోర్ కాన్సన్ట్రేషన్, మోర్ అబ్జర్వేషన్, మోర్ థాట్ఫుల్ కూడా ఎక్కువ అందులో ఉంటుంది. మెయిన్ ఉద్దేశం అనమాట. టు లే ద ఫౌండేషన్స్ ఫర్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ టు లే ది ఫౌండేషన్స్ ఫర్ సెల్ఫ్ ఎడ్యుకేషన్, తనకు తాను ఏ విద్యార్థి సెల్ఫ్ ఎడ్యుకేషన్ కి తనకు తాను తెలుసుకోవడానికి కానీ, చదవడం కానీ, నేర్చుకోవడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటుంది అనమాట. ఓకే, టు ఎంకరేజ్ ద గ్రోత్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీసెర్చ్. టు ఎంకరేజ్ ది గ్రోత్ ఆఫ్ ఎ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీసెర్చ్. అక్కడ ఒక అన్వేషణ కానీ, లేదా పరిశోధన కానీ, లేదా దానికి సంబంధించిన ప్రయోగాల విధానంలో కానీ ఎక్కువగా విద్యార్థి ఎక్కువ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి మెయిన్ గా ఇన్ దిస్ మెథడ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏంటంటే, ఫస్ట్ బేసికల్ గా తనకి హోల్ నాలెడ్జ్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంటాడు, సిస్టమైజ్ గా చేస్తూ ఉంటుంటాడు. తర్వాత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్కువ ట్రూత్ఫుల్నెస్ ని, మోర్ అబ్జర్వేషన్ ని, మోర్ థాట్ఫుల్నెస్ ఇందులో చూస్తూ ఉంటుంటాడు. అండ్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్ ఎడ్యుకేషన్, తనకు తాను ఒక అభివృద్ధి పరంగా చూస్తూ ఉంటుంటాడు. అండ్ ఆల్సో గ్రోత్ ఆఫ్ ఏ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రీసెర్చ్. అక్కడ ప్రయోగాలకు కానీ, పరిశోధనలకు కానీ, దానికి సంబంధించిన అన్నిటి కూడా ఏం చేస్తాడంటే వాడు డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్ గా ఈ యొక్క హిస్టారికల్ మెథడ్ లో మెయిన్ ఏంటంటే, ఈ యొక్క ఆర్మ్స్ట్రాంగ్ 1888 లో 1928 మధ్యలో యాజ్ ఎ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా అక్కడ కింగ్స్టన్ అందులో చేసినట్టుగా ఉన్నదన్నమాట. దాని కెమిస్ట్రీ ప్రొఫెసర్ చెప్పిన విషయం ఏంటంటే, హ్యూరెస్కో మీన్స్ ఐ డిస్కవర్ ఆర్ ఐ ఫైండ్, నేను కనుగొన్నానని చెప్పినది. అక్కడ సెల్ఫ్ ఎఫర్ట్ పెరుగుతుంది, విద్యార్థి సెంటర్గా చేస్తే పెరుగుతుంది. కాబట్టి ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇన్వాల్వ్డ్ హిస్ స్టూడెంట్స్ ఫైండింగ్ అవుట్ బై దెమ్సెల్వ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఆర్ లెక్చరింగ్ దెమ్.
అక్కడ తనకు తాను తెలుసుకోవడం కానీ తను చెప్పడం కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే డెవలపింగ్ సైంటిఫిక్ క్రిటికల్ అటిట్యూడ్ అండ్ స్పిరిట్ ఇన్ ద స్టూడెంట్స్. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి కానీ శాస్త్రీయ దృక్పథం కానీ అదేంటుంటాం సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటాం, అంటే శాస్త్రీయ ఆలోచన ఎక్కువ పెద్దది. ఎందుకంటే యాజ్ ఎ టీచర్ చెప్తున్నంత సేపు స్టూడెంట్స్ పెద్దగా ఇన్వాల్వ్ కాదు, కానీ అదే విషయం స్టూడెంట్స్ కానీ ఇచ్చినట్లయితే మోర్ ఎఫెక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోర్ ఇన్వాల్వ్, మోర్ యాక్టివ్ ఆల్సో. కాబట్టి మనం ఎక్కువ మంది ఇందులో చేయడానికి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మెథడ్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క మెథడ్లోని మనం దీనిలో ఎక్కువ ఏం చేస్తుంటామంటే ఈ లెసన్ పరంగా చెప్పేది ఏంటంటే ఎక్కువ విషయాలు స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క ఫస్ట్ మెథడ్ హ్యూరిస్టిక్ మెథడ్ అనే దాన్ని హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ చెప్పారు. ఆయన మనకి గ్రీక్ వర్డ్లో హ్యూరిస్టిక్ అంటే ఫైండ్ ఇట్ ఆర్ డిస్కవర్, కనుగొనడము, అవన్నీ అందులో నేర్చుకుంటాడు. దానికి ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాంట్లోని తనకు తాను తెలుసుకుంటాడు, ఎంకరేజబుల్గా ఉంటాడు, ఇన్వాల్వ్ అవుతుంటుంటాడు, ఎంకరేజ్మెంట్గా ఉంటుంటాడు, తనకి ఎక్కువ మోర్ యూస్ఫుల్, మోర్ ఎఫెక్టివ్, మోర్ అబ్జర్వేషన్, మోర్ థాట్ఫుల్, ఇవన్నీ కూడా అందులో ఉంటుంటాయి. అందులో మనం చెప్తా ఉంటుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ కాన్సెప్ట్ అదనమాట. నెక్స్ట్ దాని తర్వాత వాట్ ఆర్ ద డెఫినేషన్స్, మెయిన్గా దీంట్లో ఉంటున్న డెఫినేషన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అవర్ ప్లేసింగ్ ది స్టూడెంట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ డిస్కవరీస్. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అవర్ ప్లేసింగ్ ద స్టూడెంట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ డిస్కవర్. ముఖ్యంగా విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే హ్యూరిస్టిక్ ఇస్ నథింగ్ అదర్ దాన్ హెర్బర్ట్ స్పెన్సర్. ఇక్కడ హెర్బర్ట్ స్పెన్సర్ అనేది కూడా ఇండక్టివ్ మెథడ్ లో కూడా చెప్తా ఉంటుంటారు, దాంట్లో కూడా ఎక్కువ చూస్తూ ఉంటుంటాం. ఇండక్టివ్ మెథడ్ లో కూడా హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పి ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని చెప్తా ఉంటుంటారు. ఇక్కడ జీన్ విల్లాని డెఫినెట్ చేస్తూ ఉంటుంటారు. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్ మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. మ్యాథమెటికల్ ప్రకారం కూడా చేస్తాం, జనరల్ టు ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ టు జనరల్ డిస్కస్ చేస్తూ ఉంటుంటారు. సో కాబట్టి అక్కడ ముఖ్యంగా ఇవన్నీ కూడా అందులో చూస్తుంటాం అన్నమాట. మెయిన్ బేసికల్గా ఏంటంటే ఈ యొక్క అన్వేషణ పద్ధతిలో ఒక ప్రొసీజర్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే స్టూడెంట్ తనకు తన ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేస్తాడు, దాన్ని సమస్యను కేటాయించడం అంటుంటారు, సమస్య గుర్తించడం. అలాగే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి ఐడియాలజీ ఏంటి, దానికి ఎలా కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటామంటే సైకలాజికల్ బేసిస్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. అసలు వాట్ ఆర్ ద సైకలాజికల్ బేసిస్, అందులో ఏముంటాయి అనేది మనం దీంట్లో చూస్తే ఫస్ట్ బేసికల్గా ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ. అసలు ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, అసలు ఆ యాక్టివిటీస్ ప్రకారంగా ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ లాజికల్ థింకింగ్. లాజికల్ మీన్స్ తార్కిక ఆలోచన. తార్కిక ఆలోచన ఎలా ఉంటుంది విద్యార్థుల్లో అదే అంటుంటాం. లాజికల్ మీన్స్ అక్కడ డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ఈ మూడింటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటున్నారు స్టూడెంట్ ఎక్కువగా. ఇక్కడ తనకు తాను లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏమంటే తార్కిక ఆలోచన అంట. అంటే సమస్య ఎక్కడే ఉంటుంది, పరిష్కారం అక్కడే ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని దర్ ఇస్ అ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ ఏంటి అనేది చూస్తే దట్ ఇస్ అ గ్రేట్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ లాజికల్ థింకింగ్. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఏంటంటే నోన్ టు అన్నోన్. నోన్ టు అన్నోన్ మీన్స్ అంటే ఏంటంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళడం, తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని. అలాగే సింపుల్ టు కాంప్లెక్స్, సింపుల్ టు కాంప్లెక్స్, అదే కూడా సరళం నుంచి సంక్లిష్టకి వెళ్ళడం, అది కూడా ఇందులో నేర్చుకుంటుంటాం. అలాగే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, మూర్తం నుంచి అమూర్త విషయాలకు తీసుకెళ్ళడం. అక్కడ స్టూడెంట్ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే వాడికి ఒక ప్రాబ్లం అంటూ ఇస్తే ఈజీగా చేయగలడు. ప్రాబ్లం అనేది ఇవ్వకపోతే వాడి యొక్క థింకింగ్ ఎబిలిటీస్ పెరగవు. మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ద వన్ క్వశ్చన్ అట్ ద క్లాస్ రూమ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఆల్సో గివెన్. మన యొక్క ప్రశ్న ద్వారానే మనకు ఆలోచన పెరుగుతుంది. ఏం పెరుగుతుంది అనుకున్నాం, ప్రశ్న ద్వారానే మనలో ఆలోచన పెరుగుతుంది, మన ఆలోచనల ద్వారానే అన్వేషణలు పెరుగుతాయి. అకార్డింగ్ టు అవర్ హ్యూరిస్టిక్ ప్రకారంగా ఎక్స్పెరిమెంట్స్ పెరుగుతాయి. ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు, ప్రయోగాలు పెరిగితే ఏమవుతుందంటే పరిశోధనలు పెరుగుతాయి, పరిశోధనలు పెరిగితేనే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ మీరు గమనించండి, దీంట్లో మెయిన్గా చెప్పాలంటే నేను ఈ యొక్క హ్యూరిస్టిక్ మెథడ్ చెప్తున్నా.
ఫస్ట్ బేసికల్గా మనలో కూడా అందరిలో ఏముండాలంటే క్వశ్చనింగ్ ఫామ్ ఉండాలి, క్వశ్చనింగ్ లెవెల్ ఉండాలి, క్వశ్చనింగ్ స్టైల్ ఉండాలి, క్వశ్చనింగ్ అడాప్ట్ చేసుకోవాలి క్వశ్చనింగ్. ఎందుకంటే వితౌట్ క్వశ్చనింగ్ నో వన్ కెన్ ఆన్సర్, వితౌట్ క్వశ్చనింగ్ నో వన్ కెన్ థింకింగ్, without questioning no one can observation, without questioning no one can practical, without questioning no one can research. So that's why any practical or experiment, observation, research or experiment, whatever you want, what do you want, so that's a depend on the questioning. మనం మీకు చాలా సార్లు క్లాస్ రూమ్ లో చెప్తా ఉన్నాను, ప్రశ్న అనేది లేకపోతే సమాధానం రాదు, అవునా కదా. సో ప్రశ్న వేయాలి అనుకుంటే ముందు మనం ఏం చేయాలంటే దానికి తగినటువంటి అంశాలు మనకు తెలియాలి. కాబట్టి ప్రశ్నల ద్వారా అకార్డింగ్ టు దర్ క్వశ్చన్స్ ప్రకారంగా యు స్టార్ట్ ఫ్రమ్ ద థింకింగ్స్, ఆలోచనలు పెరుగుతాయి. ఫ్రమ్ థింకింగ్ టు హ్యూరిస్టిక్స్, ఆలోచనల నుంచే అన్వేషణలు వస్తాయి. అండ్ హ్యూరిస్టిక్ టు ఎక్స్పెరిమెంట్స్, అన్వేషణల నుంచే ప్రయోగాలు వస్తాయి. ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్స్ టు రీసెర్చ్, ఆ ప్రయోగాల నుంచే పరిశోధనలు వస్తాయి. ఫ్రమ్ రీసెర్చ్ టు ఎఫెక్ట్స్, ఆ పరిశోధన నుంచే ఫలితాలు వస్తాయి. ఈ రోజున సైన్స్లో లేక ఎనీ సబ్జెక్ట్ that depend on the creativity. Creativity means start with question, end with solution. అక్కడ ప్రశ్న ద్వారా మొదలవుతే అక్కడ పరిష్కారం ద్వారా సమస్యను ముగుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ హ్యూరిస్టిక్ మెథడ్లో ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్, సింపుల్ టు కాంప్లెక్స్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ టు ఇవన్నీ కూడా అందులో చూస్తాం. ఇక్కడ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ మనం డిస్కస్. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ ఎక్స్పీరియన్సెస్, ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ ఎక్స్పీరియన్సెస్, అందులో ఏం చేయాలి, ఎలా చేయాలి, అందరూ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, అక్కడ స్టూడెంట్కి ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చారో దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. ఆ యొక్క ప్రాబ్లంలోని మనకి అక్కడ ఒక స్వేచ్ఛ ఇచ్చిన దాన్ని ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాడు ఆలోచన విధానం పెరుగుతుంది, వాడు అన్వేషణ విధానం పెరుగుతుంది. వాడు బ్లాంక్ కాకుండా ఏదో ఒక సంథింగ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, అదే బెటర్ దన్ ఈజ్ నథింగ్ సంథింగ్ అంటుంటాం. ఇక్కడ కంపారిటివ్గా ప్రీవియస్ కన్నప్పుడు బెటర్గా ఉంటుంటుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, ఏమీ చేయకుండా ఉండదానికన్నా ఏదో ఒక చేయడం మంచిది. అలా స్టూడెంట్స్లో వన్ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, వన్ టైప్ ఆఫ్ టెంపో, వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బి డెవలప్డ్ అకార్డింగ్ టు ద సైన్స్ అన్నమాట. కాబట్టి ఈ సైన్స్లో ఈ యొక్క హ్యూరిస్టిక్ లెవెల్స్ డెవలప్ చేసుకోవాలంటే ముందుగా ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, ద ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్, ద ఫ్రీడమ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ అన్న ఆలోచన విధానాలు డెవలప్ చేస్తారు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్, మానసిక ఆలోచన విధానాలు బాగా డెవలప్ చేసుకుంటాడు. వాడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దట్ జస్ట్ లైక్ ద క్వశ్చనింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్, what to develop, way to develop, and why to develop, and how to develop, and when to develop, and whom to develop, ఇవన్నీ కూడా క్వశ్చనింగ్ వస్తుంది. కాబట్టి సైన్స్లో మెయిన్గా హ్యూరిస్టిక్ మెథడ్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ బేసికల్గా ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, ఒక కృత్యం చేయడానికి చక్కటి సూత్రం కలిగి ఉండాలి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ లాజిక్ థింకింగ్, తార్కిక ఆలోచన కలిగి ఉండడానికి బాగుండాలి. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ ఎక్స్పీరియన్సెస్, అక్కడ అనుభవాలు, దానికి ఉన్నటువంటి ఉపయోగాలు ఎలా ఉంది అవి కూడా తెలుసు. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్, ద థింకింగ్ ఎబిలిటీస్, అవి కూడా ఫ్రీడమ్గా థింక్ చేసేటట్టు ఉండాలి. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసాన్ని డెవలప్ చేసేట్టుగా ఉండాలన్నమాట. సో దీంట్లో అకార్డింగ్ ఫ్రమ్ ద హ్యూరిస్టిక్ మెథడ్ వాట్స్ ద ప్రొసీజర్, దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఇండక్టివ్ ప్రాసెస్ ఈస్ ద ఫ్రమ్ ద ప్రాసెస్ ఇన్ దిస్ మెథడ్ all children in a class may be set a work at the same problem simultaneously and each child may be to feel responsible for finding out the something for himself. ఇక్కడ దీంట్లో మెయిన్గా చేసేటువంటి అంశం ఏంటంటే అక్కడ ఎవరికి వాళ్ళకి ఆల్ చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్, ప్రతి విద్యార్థి ఒక వైయక్తికంగా ప్రతి విద్యార్థి కూడా ఇండివిజువల్గా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటాడు. సెట్ వర్క్ ఎట్ ద సేమ్ ప్రాబ్లం, అక్కడ అదే సమస్యకు ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది. సైమిల్టేనియస్ అండ్ ఈచ్ చైల్డ్ మే బి టు ఫీల్ రెస్పాన్సిబుల్, ప్రతి విద్యార్థి కూడా అక్కడ రెస్పాన్సిబుల్, ఒక బాధ్యతగా తీసుకున్నట్లయితే ఫైండింగ్ అవుట్ సంథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, అక్కడ నుంచి ఏదో ఒకటి ఎంతో కొంత ఏదో విధంగా తెలుసుకోగలుగుతాడు, తెలియజేయగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు, నేర్పగలుగుతాడు. బయటికి ద ఫోకస్ అండ్ వెరిఫైడ్ అండ్ ఎక్స్ప్రెస్
అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. కాబట్టి ప్రతి స్టూడెంట్లో కూడా అవన్నీ రావాలి ఉండాలి అనుకుంటే ఈ హ్యూరిస్టిక్ మీద చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈచ్ వన్ మేక్స్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ. ఈచ్ వన్ మేక్స్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, అక్కడ స్వేచ్ఛయుతంగా ఆలోచిస్తారు. డిసిషన్ అండ్ క్వశ్చనింగ్, ప్రతి ఒక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, అవి కూడా డిసిషన్ మేకింగ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని కూడా డిసిషన్ అండ్ క్వశ్చనింగ్ ఆర్ అలౌడ్ ఇన్ ద రూమ్ అండ్ ల్యాబొరేటరీ. క్వశ్చనింగ్ ఆర్ అలౌడ్ ఇన్ ద రూమ్ అండ్ ల్యాబొరేటరీ. అక్కడ చేసేటువంటి తరగతి గది కానివ్వండి, లేదా ప్రయోగశాల కానివ్వండి, లేదా పరిశోధనశాల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అందులో ఏమవుతుందంటే తనకి ఫ్రీడమ్ మూమెంట్స్ వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు దీంట్లో మెయిన్ ప్రొసీజర్ ఏంటంటే ఇండక్టివ్ ప్రాసెస్ ఈజ్ ఫ్రమ్ ద process in this method. All children in a class may be set to work at the same problem simultaneously, and each child may be to feel responsible for finding out something for himself. Each one makes independent inquiry, freedom of movement, discussion and questioning are allowed in the room and laboratories. అందులో కూడా మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట, ఇందులో చూస్తాం. And find out the length of a cylinder by using vernier caliper. అసలు ఎలా జరుగుతుంది దీంట్లో ఫస్ట్ అదే అంటుంటాం. అసలు ప్రొసీజర్లో ఏంటంటే మెయిన్గా ఇందులో ప్రొసీజర్లో మీకు జనరలైజ్ చేస్తూ ఉంటున్నాం. దీన్ని ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక సమస్యను కేటాయించాలి. ఒక సమస్య, ఒక ప్రాబ్లమ్ని ఇవ్వాలి. ప్రాబ్లమ్ ఇవ్వకపోతే వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ యాజ్ ఎ టీచర్ ఏం చేయాలంటే గివెన్ టు వన్ ప్రాబ్లమ్ టు ద క్లాస్ రూమ్, టు ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఒక ఇవ్వాలి. అలాగే సూచన సూత్రం ఇవ్వాలి. సూచన సూత్రం అంటే ప్రిన్సిపల్ అంటున్నా. ప్రతి విద్యార్థి కూడా ఇన్స్ట్రక్షన్ కార్డు ఇవ్వాలి. ఇన్స్ట్రక్షన్ కార్డు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి. అలాగే ఇన్ఫర్మేషన్ కలెక్షన్, దాని కలెక్షన్ ఆఫ్ డేటా అంటుంటారు. ఏంటంటే ఉపాధ్యాయునికి సహాయంతో ఏ పుస్తకాల్లో దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ప్రదేశాల్లో ఉంటాయి, దాన్ని కూడా తీసుకున్నాం. అలాగే ఇండక్టివ్ మెథడ్ అండ్ డిటెక్టివ్ మెథడ్ కూడా తెలియజేయాలి. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. అక్కడ ఏంటో ఉపాధ్యాయుడి యొక్క ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా ప్రశ్నలు వేస్తూ ఉండాలన్నమాట. దాని ద్వారా సూత్రీకరణ ప్రకారం నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ మెయిన్గా కలెక్షన్ ఆఫ్ డేటాస్ కూడా దత్తాంశాలు ఏం చేయాలంటే సేకరించాలి. ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంటుండే మెయిన్గా అవన్నిటిని కూడా ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంటుండే. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని the 100 of people or 100 of people means జనము, పీపుల్ మీన్స్ విద్యార్థి. ఒక ప్రాబ్లమ్ ని ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా ద నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ యువర్ కలెక్షన్. సో ఆ విధంగా వచ్చేటువంటి ఒపీనియన్స్ అంతటిని ఏమంటే కలెక్షన్ ఆఫ్ డేటా అంటాం. సో ఓవరాల్ గా 100 people or 100 people వ్యక్తులు కానీ విద్యార్థులు కానీ ఇచ్చినటువంటి 100 సూచనలు కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా రాంగ్ అయి ఉండొచ్చు. కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. సో విచ్ వన్ ఇస్ బెటర్? That is called analysis of the problem. అక్కడ కలెక్షన్ ఆఫ్ డేటా అయిన తర్వాత అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లం, విశ్లేషణ చేయాలి. విచ్ ఆర్ ద బెటర్, విచ్ వన్ ఈస్ గుటర్, విచ్ వన్ ఈస్ బ్యాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఈజ్ ఇట్ గోల్. సో సమ్ క్వశ్చన్స్ ఇస్ ఫార్మ్. దాని తర్వాత అనాలిసిస్ చేసిన ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి, ఈజ్ ఇట్ గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం, అక్కడ ప్రాబ్లంకి పరిష్కారానికి ఏ విధంగా చేయాలి, అలాగే చేయాలి. అండ్ జనరలైజ్ ది ప్రాబ్లం, సమస్య పరిష్కరించడానికి సామాన్యీకరించుకోవాలి. అది ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తుంది, ఎలా జరుగుతుంది. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏ విధంగా ఉంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, అందులో మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ ఎలా ఉన్నాయి, అందులో తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మెయిన్గా ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కార్డ్స్ ఇవ్వాలి, తర్వాత ఆగమన నిగమన పద్ధతిని తెలియచేయాలి, తర్వాత కలెక్షన్ ఆఫ్ డేటాని ఇవ్వాలి, ఇంటర్ప్రిటేషన్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా చేయాలి, అండ్ సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ చూసుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత అనాలిసిస్ కూడా చేసుకోవాలి, అండ్ ఫైనల్లీ సింథసిస్ ఆఫ్ ది ప్రాబ్లమ్. అక్కడ సమస్యను పూర్తయిన తర్వాత సమీకరించాలి, విచ్ వన్ ఈస్ బెటర్. ఓవరాల్గా 100 of పీపుల్లో 100 of సైంటిస్ట్లో 100 of టీచర్స్, 100 of టీచర్ ఎడ్యుకేటర్స్, 100 of స్టూడెంట్స్ ఇచ్చిన తర్వాత విచ్ ఆర్ ద బెటర్, అందులో ఏవి మంచి ఏది చెడు అని కూడా గమనిస్తే అందులో తెలుస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఫైండ్ అవుట్ ది లెంగ్త్ ఆఫ్ ది సిలిండర్ బై యూజింగ్ వెర్నియర్. ఏదో ఒక సమస్యను ఇస్తున్నాం, ఎలా చేయాలి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద టైమ్ ఆఫ్ 8th class ఆర్ 9th class ఆర్ ఇంటర్లో ఒక వెర్నియర్ కాలిపర్స్ ప్రకారం చేయండి అన్నాం. దాన్ని ఏంటంటే ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ సిలిండర్ బై యూజింగ్ వెర్నియర్ కాలిపర్స్. By giving the outline of the features of vernier calipers and the uses of it, the teacher asks her students to calculate the length of the cylinder by using
వెర్నియర్ కాలిపర్స్. ఇక్కడ మీరు గమనించండి, అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనం స్కూల్ లెవెల్ అనుకుంటాం కానీ మీరు ప్రాక్టికల్ ఇంటర్మీడియట్లో చేశారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ టీచర్ ఏం చేశారంటే డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా స్టూడెంట్కి ఇచ్చారు. ఇండివిజువల్గా ఎవరికి ఇచ్చారు? ఇక్కడ స్టూడెంట్స్కి ఇచ్చారు. సో మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్ ల్యాబొరేటరీ హౌ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్, మీరు ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఏ విధంగా మీకు మీరే చేస్తారా లేదా వేరే వాళ్ళు చేస్తారా? మీకు మీరే చేసి ఉంటారు. చేసినప్పుడు దాంట్లో డిస్క్రైబ్ చేశారు బిఫోర్ ద టీచర్, దిస్ ఈస్ ఎ వెర్నియర్ కాలిపస్, దిస్ ద మూవబుల్ జా, దిస్ ద ఫిక్స్డ్ జా, దిస్ ద సిలిండర్, దిస్ ద డయామీటర్, దిస్ ద లెంగ్త్, సో దీస్ ఆర్ ద apparatus. హౌ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఆ సిలిండరు ఆ వెర్నియర్ కాలిపర్స్ పెట్టినప్పుడు దాంట్లో వచ్చేటువంటి దాని ప్రకారంగా ఇక మెయిన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ కోఇన్సిడెంట్ రీడింగ్ తీసేవాళ్ళం. తీసి దట్ ఇస్ వాల్యూ ఏ, దిస్ వాల్యూ బి అని పెట్టి ఏ ఇంటూ బి కూడా మనం చేసాం. అండ్ ఫైనల్లీ దాన్ని మన ప్రకారంగా వాల్యుయేషన్ చేసాం. సో కాబట్టి మనం ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ అనాలిసిస్ అనేది ఏ విధంగా చేస్తారనే దాని ప్రకారం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసిన విషయం ఏంటంటే కండక్ట్ చేయడం ఒక సూచన ప్రకారం. On entering the laboratory, instructions will be given to the students either orally or in the written format through instructional card. Instructional card prakaranga we will give some instructions how to conduct, how to operate, and how to organize, and how to involve, how to collect the matter, how to observation, how to note the points, how to calculate, what are the tabular form, what are the any graph. So these are the main important things. After that, the student is it followed or not? మన స్టూడెంట్ అందులో భాగంగా ఫాలో అవుతున్నాడో లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఎవరుందంటే ద టీచర్ రోల్ ఏంటంటే ఇక్కడ వాడిని ఏ విధంగా ఉన్నాడో చూస్తాం. కాబట్టి ఇందులో మనం చూస్తాం. మెయిన్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ చూస్తాం ఇక్కడ పర్పస్ ఏంటి, దీంట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలంటే finding the length of cylinder by using vernier calipers. ఇక్కడ పర్పస్ ఎలా ఉంది, వాట్ ఇస్ మెటీరియల్స్ ఏంటి, మెటల్ సిలిండర్, వెర్నియర్ కాలిపర్స్. అలాగే ప్రికాషన్స్ ఏమి ఇస్తున్నాం మనం, సిలిండర్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ బిట్వీన్ ది టూ జాస్ టైట్లీ. ఆ జాస్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ జా మూవబుల్ జా ఉంటాయి, ఆ ఫిక్స్డ్ జా మూవబుల్ జా మధ్యలో టైట్ గా ఇన్వాల్వ్ చేయాలి. హౌ టు ఇన్వాల్వ్ అట్ ది సేమ్ టైం ప్లీజ్ ట్రై టు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ బి అన్న అగైన్ పైన సి అండ్ డి ఉంటాయి. వాట్ ఈస్ ద పర్పస్? వెర్నియర్ కాలిపర్స్ లో కిందన మనం ఇలా చూసిన సిలిండర్ ప్రకారంగా ఏబి ఉంటుంది, అలాగే ఈ పైన సిడీలు ఉంటాయి, ఈ పైన ఇలాగా వస్తుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిడి? ఎనీబడి ప్లీజ్ ఆన్సర్. సిలిండర్ ని, డయామీటర్ ని, లెంగ్త్ ని చేయడానికి చేస్తూ ఉంటుంటారు. మరి ఏబిలో పెడతాం మూవబుల్ జా, ఫిక్స్డ్ జా. ఒకటి ఫిక్స్డ్ గా ఉంటుంది, ఒకటి మూవబుల్ గా ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ గా ఉంటుంది, రెండోది మూవ్ అవుతుంటుంది వెర్నియర్ కాన్స్టెంట్స్ ప్రకారం. దానిపైన రాగా ఉంటాయి, దాని సి అండ్ డి అంటాం. ఏంటి ఆ సి అండ్ డి యొక్క పర్పస్ ఏంటండి ప్లీజ్ ఎనీబడి రెస్పాండ్? మెయిన్ స్కేల్ రీడర్ సార్. మెయిన్ స్కేల్ రీడర్ సార్, అది మెయిన్ స్కేల్ రీడర్. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎక్కడ కింద ఉంటుంది. నేను చెప్పిన ఒకటి వెర్నియర్ స్కేల్ రీడర్, ఇంకోటి మెయిన్ స్కేల్ రీడర్ సార్. అవునమ్మా, అవి మెయిన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ స్కేల్ రీడింగ్ కింద ఉంటుంది. ఆ 1 పాయింట్ కింద ఉంటుంది, దాన్ని మీరు చూస్తారు. దాన్ని ఎల్సీ కూడా చేస్తారు, లీస్ట్ కౌంట్ అంటాం, కనీస కొలత అని చెప్తా ఉంటుంటారు. అలా కాకుండా పైన ఉంటుంది, వెర్నియర్ కాలిపర్స్ పైన ఉంటుంది రెండు ఇలాగా. జాస్ సార్, జాస్. అవి దేనికి? అవి జాబ్స్ దేనికి? అవి సిలిండర్ ఆటి మెజర్ చేయడానికి సార్. ఎలాగా? అదే సిలిండర్ లాంటి మెజర్ చేయడానికి అంటున్నా సార్. కింద మెజర్ ఏ అండ్ బి లో సిలిండర్ లాంటి మెజర్ చేస్తాం, పైన సి అండ్ డి దేనికి చేస్తాం? అవి పైన సి కింద ఉన్నవి పైన వాటితో చేస్తాం సార్, సిలిండర్లు వాటి. కింద ఉన్నవేమో స్మాల్ అదే చిన్న చిన్న వాటికి వాటి లెంత్ ఎంత ఉందో మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. ఓకే ఓకే, ఇంకా ఏం లే, కిందన మీరు హార్డ్ గా ఉన్నటువంటి సిలిండర్స్ కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు కిందన ఉపయోగిస్తారు. పైన ఏంటంటే మెజర్స్ ఆఫ్ సమ్ సెన్సిటివ్ మెటీరియల్స్. ఇక్కడ కాటన్ కానీ ఇంకోటి కానీ లేకపోతే ఆకారాలు కానీ షేప్స్ కానీ లేదా వేరువేరుగా ఉన్నదాన్ని మనం
ప్రెస్ చేస్తే ఉండవు అన్న అంటే చూసారు, కొన్ని ప్రెస్ చేసే కొద్ది ఇప్పుడు స్పాంజ్ ఉంది, ప్రెస్ చేస్తే ఏమవుతుంది, నొక్కుపోతుంటాయండి. అలా నొక్కుపోకుండా ఓపెన్గా ఉన్నంతవరకు ఏంటంటే ఓపెన్ వెన్ చేసేవన్నీ కూడా దానికి ఉపయోగిస్తారు. అర్థమైంది కదా? ఓపెన్గా జస్ట్ లైక్ దూది ఉంది, లేదా వస్తువులు ఉంటాయి, లేదా కాటన్ ఉంటుంది, లేదా స్పాంజ్ ఉంటుంది, వాటికి ఉపయోగిస్తారు. అలాగే వెనియర్ మనం ఇలాగ చేస్తున్నప్పుడు ఒక పొడవైన ఓస్ కూడా వస్తుంది దానికి పక్కన వెనకాల. అవునా ఫ్రెండ్స్? ఒక పొడవాటి ఓస్ కూడా వస్తుంది. ఓస్ కూడా ఆ ఓస్ దేనికి ఉపయోగిస్తాం? పొడవాటి ఓస్ కూడా వస్తుంది. మనం ఎలా జరుపుకెళ్తే కూడా ఎదురుకు వస్తుంది, మళ్ళీ ఎలా అనుకుని వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఆ నీడిల్ కింద పొడుగ్గా ఉంటుంది, అది దేనికి ఉపయోగిస్తాం? ఐడియా వచ్చిందా లేదా నేను చెప్పిన ఊసా? ఐడియా వచ్చింది సార్. దేనికి ఉపయోగిస్తాం? ఎనీ ఆన్సర్? నేను మీకు ఒకసారి క్లాస్ లో నాకు చెప్పినట్టు గుర్తు నాకు. డెప్త్ మెజరింగ్ బ్లేడ్. వెరీ గుడ్. డెప్త్ మెజరింగ్ అండి. టెస్ట్ ట్యూబ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉన్నప్పుడు దాని యొక్క డెప్త్ ఎలా ఉందో చూడడానికి అనమాట. అందులో ఆ టెస్ట్ ట్యూబ్ లో కానీ ఇంకోటి కానీ వెళ్ళినప్పుడు ఆ డెప్త్ మెజరింగ్ చూస్తాం అనమాట. ఓకే, సో కాబట్టి అక్కడ మెయిన్ గా మనం అవి వాటితో పాటు కూడా మనం ఏం చేయాలంటే ఆ ప్రికాషన్స్ చూడాలి, ఏది ఎలాగ ఉపయోగించాలి. సిలిండర్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ బిట్వీన్ 2 jaws tightly, calculated 0 error before taking reading. అక్కడ చాలా వరకు ఎర్రర్స్ కూడా చూసుకోమని ఉన్నాం మనం. బిఫోర్ గోయింగ్ ద జస్ట్ లైక్ స్క్రూ గేజ్ ఆ -10 ఉంటే +10 ఎర్రర్ కి కాషన్ చేస్తున్నాం. ఫాలో ద యూనిఫామ్ యూనిట్స్ అని కూడా అక్కడ యూనిట్స్ మెయిన్ అనమాట. ఈ యొక్క ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటికల్ కానీ చేసేటప్పుడు ఆ యూనిట్స్ కానీ వేయకపోతే దాని వాల్యూ సరిగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అవి కూడా మనం వేయాలి. సో దీంట్లో వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ద టీచర్? అసలు ఆ టీచర్ యొక్క రోల్ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే దీంట్లోని ద టీచర్ ఈజ్ నాట్ టు గివ్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ ఓన్ థింకింగ్, బట్ ఈజ్ ఓన్లీ టు యాక్ట్ ఎస్ గైడ్ అండ్ ఇన్స్ట్రక్టర్. అక్కడ టీచర్ ఏం చేయాలంటే స్టూడెంట్స్ కేవలం ఒక గైడ్గా ఒక ఇన్స్ట్రక్టర్గా ఉండాలి తప్ప మొత్తం ఇన్వాల్వ్ చేసేయకూడదు. అదంతా కూడా ముందు మెథడ్లో చెప్పాం, లెక్చరల్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఇది ఏం చేయాలంటే పిల్లవాడే చేయాలి. వాడి ప్రాబ్లం వాడికి ఇస్తే వాడు ఏ విధంగా చేయగలడు, వాడి లెసన్ వాడు ఏ విధంగా నేర్చుకోగలడు. అందుకని ఇప్పుడు సిసిఈ మోడల్ పెట్టుకున్నాం. సిసిఈ మీన్స్ ద కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మోడల్స్ ప్రకారంగా టీచర్ ఓన్లీ యాక్ట్ ఎస్ ఎ గైడ్ అండ్ ఇన్స్ట్రక్టర్, ఓన్లీ డైరెక్షన్స్ ఇవ్వాలి. హీ షుడ్ పొసెస్ అంపిల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. అక్కడ కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చూస్తూ చెప్తూ ఉండాలి. అలాగే ఈ షుడ్ బి గ్రేట్ రీడర్ who learns himself all the time and keeps his store of knowledge up to date. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఎప్పటికప్పుడే తెలియజేస్తూ తెలుసుకుంటూ చెప్తున్నారు. He must possess a spirit of investigation, curiosity, so that he may install these qualities in his students. అక్కడ టీచర్కి ఎప్పుడు కూడా క్యూరియాసిటీ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ పైన ఏ విధంగా చేస్తున్నారు, స్పిరిట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వాడి యొక్క పరిశోధన విధానాలు కానీ ప్రయోగాత్మక విధానాలు కానీ ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్స్ కానీ ఆ యొక్క పార్టిషన్స్ కానీ ఏ విధంగా ఉంది, యాక్టివిటీ బేస్డ్ ఎలాగుంది, చక్కటి క్యూరియాసిటీతో చూస్తూ చెప్తూ ఉండాలి. క్వాలిటీస్ ఇన్ హిస్ స్టూడెంట్స్, వాడి యొక్క విద్యార్థులు ఏం దాగున్నా చూడాలి. అలాగే ద టీచర్ మస్ట్ బి అడాప్ట్ ఇన్ ది ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్. చక్కటి ప్రశ్నలు వేస్తూ ఉండాలి. ఇది ఎలాగొచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇదేమైంది, ఎందుకు తీసుకున్నావు, ఎలా తీసుకున్నావు. ఎందుకంటే క్వశ్చనింగ్ వేసే కొద్ది కూడా ఒక్కొక్క స్టూడెంట్ లో ఒక రకమైనటువంటి ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ రావాలంటే టీచర్ ఏం చేస్తుంది, మస్ట్ రిలీవ్ ద క్వశ్చన్స్, మస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ద క్వశ్చనింగ్, మస్ట్ డైరెక్షన్స్ ఆఫ్ ద క్వశ్చనింగ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. కాబట్టి టీచర్ రోల్ ఏంటంటే మెయిన్ గా చెప్పాలంటే ద టీచర్ ఈజ్ నాట్ టు గివ్ ది ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ ఓన్ థింకింగ్, బట్ ఈజ్ ఓన్లీ యాక్ట్ యాజ్ అ గైడ్ అండ్ ఇన్స్ట్రక్టర్ గా, ఒక గైడ్ గా ఒక ఇన్స్ట్రక్టర్ గా ఉండాలి ఈ పద్ధతిలో. అలాగే నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్, వాటికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కానీ పొసెస్ చేస్తుండాలి. ద గ్రేట్ రీడర్ హూ లెర్న్స్ హిమ్సెల్ఫ్, వాటికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో దాన్ని ఎప్పటికప్పుడే అందజేస్తూ తెలియజేస్తూ ఉండాలి. ఇట్ మస్ట్ పొసెస్ స్పిరిట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఏం జరుగుతుంది, పరిశోధనకి ఏం చేస్తున్నాడు. అలాగే క్యూరియాసిటీ, ఒక ఆతృత అనేది, ఆ క్యూరియాసిటీ ఏ విధంగా ఉంది, ఆ యాంగ్జైటీస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నేర్చుకుంటున్నాడా లేదా అనేది కూడా ఆ టీచర్ తెలుసుకుంటూ తెలియజేస్తుండాలి. ద టీచర్ మస్ట్ బి
అడాప్ట్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ కోచింగ్. అక్కడ చక్కటి ప్రశ్నలు వేస్తూ దాన్ని ఎక్కువ చేస్తే చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఇన్ దిస్ మెథడ్ లో టీచర్ రోల్ అంతసేపు కూడా చెప్పాలంటే గైడ్ గా, ఇన్స్ట్రక్టర్ గా, ఒక అబ్జర్వర్ గా మాత్రమే ఉండాలి. సో మెజారిటీ ఆఫ్ రోల్ ఎవరిది అంటే స్టూడెంట్ టీచర్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ పీపుల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ దీంట్లో మెయిన్ గా ఈ యొక్క మెథడ్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మెరిట్స్ అంటాం దీని అందరినీ కూడా. మెరిట్స్ ఏంటంటే మెయిన్ చెప్పాలంటే ఇట్ డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ ఎంకరేజ్ అబ్జర్వేషన్ ఎక్స్పెరిమెంట్. అక్కడ మెయిన్ గా విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథము, ఫినామినన్ కూడా పెరుగుతుంది. ఎంకరేజ్ అబ్జర్వేషన్స్, చక్కటి అబ్జర్వేషన్స్ కూడా అందులో పెరుగుతుంటుంటాయి. అలాగే ఇట్ డెవలప్స్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ హార్డ్ వర్క్. వాడు కృషితో కానీ వాడు కష్టపడడం కానీ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారో మీకు తెలుసు. ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది క్లాస్ కానీ ఇంకోటి కానీ అన్నప్పుడు చాలా వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో నేను చూస్తున్నాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చూస్తే ఫస్ట్ ఇయర్ క్లాస్ పెడితే అవుట్ ఆఫ్ 38 లో నియర్లీ 31 or 32 students are attended. One or two problems is there. Some Manasa, some lost their father, or somebody, some connectivity is not good, internet connectivity. It's okay, no problem. One or two problems is, one or two cases is a common thing, no problem. But the maximum of people that attend, I am very happy. But second year students are not attended properly. Actually, in this today morning, I took one class. Out of 50 candidates, there only 26 students are attended. What about the remaining? They are not interested, maybe. So of course, there may be some problems is there. But I am very interested in the industry and hard work. Chakati ఒక ఇండస్ట్రీ అంటే మీరు అనుకున్నట్టుగా ఇక్కడ ఒక పరిశ్రమ కాదండి, మీరు కష్టపడ్డం. హ్యాబిట్ ఆఫ్ ఇండస్ట్రీ, ఒక కష్టపడాలి, కృషితో దుర్భిక్షం, కష్టే ఫలి అంటుండే అలా. అండ్ హార్డ్ వర్క్ కూడా బాగుండాలి. అండ్ పీపుల్స్ డెవలప్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఎక్స్ట్రా బుక్ ఫర్ అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. ఈ మెథడ్స్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే డెవలప్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. అక్కడ మీకు కూడా చాలాసార్లు చెప్పారు, మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ తో పాటు కూడా బిహైండ్ ద టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. దానివల్ల ఎక్కువ మోర్ నాలెడ్జ్ అక్వైర్, ఎక్కువ మనం తీసుకోవచ్చు. అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ అంశాలు తెలుసుకోవచ్చు మనం. ఇట్ ఫార్ ఎ సెల్ఫ్ యాక్టివిటీ ఇన్ ద స్టూడెంట్స్. వాళ్ళకి వాడు విద్యార్థి తనిక స్వయంగా నేర్చుకోగలడానికి ఉపయోగాలు ఉంటాయి. ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ద పవర్ ఆఫ్ ఇనిషియేటివ్. అక్కడ వాడికి వాడు తెలుసుకోవడానికి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అక్కడ ఒక ఆత్మవిశ్వాసం పెరగడానికి. సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళ మనోధైర్యం పెంచుకోవడానికి కూడా అమాంగ్ ద స్టూడెంట్స్, విద్యార్థులు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. Students learn the art of planning their programs. Students learn the art of planning. వాడు చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది వెరీ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇట్ మేక్స్ లెర్నింగ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ పర్మనెంట్. ఇక్కడ ఎక్కువ సంతోషంతో, ఎక్కువ ఆనందంతో, ఎక్కువ ఇన్వాల్వ్ స్టూడెంట్ చేసేమైనటువంటి నమ్మకం, హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఒక చక్కటి డ్రాయింగ్ వేశారు, అది చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం, మీకు మీరే హ్యాపీ. ఒక చక్కటి బొమ్మను ప్రిపేర్ చేస్తారు, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఒక చక్కటి బొమ్మను ప్రిపేర్ చేస్తారు. అగైన్ మీరు ఆ బొమ్మను చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. లేదా ఒక రంగోలి చుక్కల ముగ్గది పెట్టారు, సమ్ గర్ల్స్ పెడుతుంటుంటారు, పెట్టిన తర్వాత అది చూసాక చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూసాక హ్యాపీ ఫీల్ అవడంతో పాటు ఎనీబడి 1 or 2 candidates ఎప్రిషియేషన్ అకార్డింగ్ టు యువర్ స్కిల్. మీరు చేసినటువంటి వర్క్ని ఎప్రిషియేట్ చేస్తే ఐ థింక్ మోర్ ఎఫెక్టివ్, చాలా ఆనందపడతా ఉంటుంటారు. మీరు సాధించిన మార్క్స్ కానీ, చేసిన వర్క్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, ప్రాక్టికల్ ఈవెంట్స్ కానీ చేస్తున్నప్పుడు ఎనీ అప్రిషియేషన్ ఫ్రమ్ ద టీచర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్, anybody, some persons in the society, they give a appreciation that automatically you have more effect and more enthusiasm levels also developed from your mind thoughts. Okay, so these are the maximum of merits, and continuations are another merits also. It develops good relationship between the teacher and people. ఎప్పుడైతే it develop a good relationship, మంచి good rapport develop అవుతుంది. ఎవరెవరి మధ్య అంటే the teacher and people, విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి. మనం కూడా చూడండి, మీరు ఐ థింక్ యూఆర్ ఆల్సో యువర్ ఎగ్జాంపుల్. మీకు మీరే ఉదాహరణలు. మీ క్లాస్ రూమ్లో మీరు స్కూల్ లెవెల్ కానీ, కాలేజ్ లెవెల్ కానీ, యూనివర్సిటీ లెవెల్ కానీ మీకు మీరే బాగా చదివి, బాగా చెప్తూ, బాగా ఇన్వాల్వ్ అవుతుంటే
the teacher, the subject teachers also appreciation and identified also. మిమ్మల్ని మీకు మీరే గుర్తించుకోగలరు, దాన్ని బాగా ఐడెంటిఫై కూడా చేసుకోగలరు. మీరు ల్యాబొరేటరీలో కూడా చూడండి, మీరు ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తే అగైన్ మళ్ళీ మిమ్మల్ని బాగా ఎప్రిషియేట్ చేస్తూ ఉంటుంటారు, మీరు బాగా చేయండి అని చెప్తా ఉంటుంటారు. కాబట్టి ఆ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టీచర్ అండ్ పీపుల్. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా టీచరు మీరు యాజ్ అ రియల్ స్టూడెంట్గా, గుడ్ స్టూడెంట్గా, యాక్టివ్ స్టూడెంట్గా, పార్టిసిపెంట్ స్టూడెంట్గా ఉంటే ఎవ్రీ టీచర్ మస్ట్ రెస్పెక్ట్ టు యూ and must responsible you and respect your education system also. So try to understand my points. మీరు పర్సనల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోండి. మీ లెవెల్స్ని బాగా డెవలప్ చేస్తే మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మీ స్టూడెంట్స్కి ఇవ్వండి. దట్ ఆటోమేటికల్లీ ద గ్రేట్ జాబ్ అండ్ గుడ్ జాబ్ అది ఆటోమేటిక్గా ఉంటుంది. నేను అదే దట్ ఈస్ మై ప్రిన్సిపల్ ఫ్రమ్ మై స్టార్టింగ్ మై ఎడ్యుకేషన్. ఫ్రమ్ క్లాస్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ఐఎమ్ వెరీ గుడ్ ర్యాపోర్ట్ అవర్ టీచర్స్, ఐఎమ్ వెరీ రెస్పెక్ట్ టు అవర్ టీచర్స్, ఐఎమ్ వెరీ ఇన్వాల్వ్ ఆఫ్ దర్ వెరీ టీచర్స్. సో దట్స్ వై ఇప్పటికీ కూడా నాకు ప్రైమరీ టీచర్స్ కానీ, హై స్కూల్ టీచర్స్ కానీ, కాలేజ్ టీచర్స్ కానీ, ఈవెన్ యూనివర్సిటీ టీచర్స్ కానీ వెరీ 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 గుడ్ రెస్పెక్ట్ టు మీ. మంచి వాళ్ళు మనకు విలువలు ఇస్తున్నారని కారణం ఏంటంటే వీఆర్ రెస్పాండ్ దేర్, మనం వాళ్ళకి ప్రతిస్పందించాలి. రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మనం రెస్పెక్ట్, అందుకని గుడ్ రిలేషన్షిప్, మనకు మంచి రిలేషన్స్ ఉండాలి. ఓకే, ఇట్ సాల్వ్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ హోంవర్క్. కొన్నిసార్లు మనం కొన్ని సందర్భంలో దాన్ని ఒక ఇంటి పని కూడా చేస్తూ ఉంటుంటాం. ద స్టూడెంట్స్ ఫీల్ ద ప్లెజర్ అండ్ జాయ్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ ఒరిజినాలిటీ. అక్కడ మంచి ఒరిజినాలిటీని కూడా ఇందులో మనం చూస్తూ ఉంటాం. ద స్టూడెంట్స్ ఫీల్ ద ప్లెజర్ అండ్ జాయ్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ ఒరిజినాలిటీ. చక్కటి అంశాలు కానీ ఒరిజినాలిటీ తెలుసు. ద ప్రాబ్లమ్ ఆఫ్ డిసిప్లైన్ ఈ సాల్వ్డ్ యాజ్ ద స్టూడెంట్స్ రిమైన్ బిజీ ఇన్ దేర్ వర్క్. అక్కడ ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా స్టూడెంట్స్ ఎక్కువగా బిజీగా ఉండడానికి, దర్ వర్క్స్లో కూడా ఎక్కువ ఉండడానికి ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ మెయిన్గా దీంట్లో మెరిట్స్ గమనించి చూస్తే చాలా చాలా ఉంటాయి. నేను కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం లెర్నింగ్ బై డూయింగ్, మనం ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే చేయడం ద్వారా నేర్చుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ యొక్క హ్యూరిస్టిక్ మెథడ్ కానీ ఈ స్టూడెంట్ సెంటర్ మెథడ్ ఏదైతే ఉందో చేయడం ద్వారా నేర్చుకుంటాం, అనుసరించడం ద్వారా నేర్చుకుంటాం. అలాగే ద సైంటిఫిక్ యాటిట్యూడ్స్ కూడా డెవలప్ చేసుకుంటాం మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి. ఎవరో ఏదో చేస్తారని కాకుండా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అవుతుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ద డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రత్యక్ష అనుభవాలు. మనం ఒక ప్రయోగం చేయడం ద్వారా, ఒక పరిశోధన చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి హ్యాపీనెస్ అది మనకి తప్ప పక్కనోడికి తెలియదు. కాబట్టి మీరు అది కూడా మనం బాగా గమనించాలి. అలాగే గుడ్ ప్రాబ్లమ్ సొల్యూషన్, మంచి సమస్యకు పరిష్కారాలు చేయడం, లేదా ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు చేయడం. అలాగే యువర్ శ్రమశక్తి గుర్తింపు, ఇండస్ట్రీ అండ్ హార్డ్ వర్క్ అన్న మంచి శ్రమకి గుర్తింపు. అలాగే వీ విల్ డెవలప్ ఆఫ్ ద గుడ్ హాబీస్, గుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ వర్క్స్. ఎక్కువ మనం మంచి మంచి అలవాట్లు కానీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ద గ్రేట్ గుడ్ అండ్ క్రియేట్ ఆఫ్ ఏ ఎన్విరాన్మెంట్ ఆల్సో. మనం ఎప్పుడైతే చేయడం ద్వారా మంచి చక్కటి స్వేచ్ఛ వాతావరణం కూడా మనం చేస్తాం. అలాగే ఎక్కువ టైం గుర్తుపెట్టుకుంటాం, దాని రిటెన్షన్ లెవెల్స్ కూడా పెరుగుతుంటుంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీ విల్ డెవలప్ ఆఫ్ ద సెల్ఫ్ యాక్టివిటీస్ అండ్ స్కిల్స్ ఆల్సో. నైపుణ్యాలు కూడా మనం బాగా పెంచుకోవచ్చు, దాంట్లో ఎక్కువ ఉంటుంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ యూటిలైజింగ్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్, సమయ భావన అన్ని కూడా కాలాన్ని కూడా మనం ఉపయోగించుకోవడం టైం మేనేజ్మెంట్ని. అలాగే దాని లెవెల్స్ కూడా ఎక్కువ తీసుకుంటుంటాం, అవి ఎక్కువ లేకుండా కూడా ఈజీగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మెయిన్గా దీంట్లో ఎంత ఇన్వాల్వ్ అయితే, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అనేక బెనిఫిట్స్ అని కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. కాబట్టి మెయిన్గా దీంట్లో ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ద రీసెర్చ్ లెవెల్స్, లెర్నింగ్ బై డూయింగ్, development of the logical developments, and development of the experimental ideas, development of the skills, and receiving of the direct information and decision making. అవన్నీ కూడా దీంట్లో మనకి డెవలప్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ మెయిన్గా దీంట్లో కొన్ని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మెథడ్లో, హ్యూరిస్టిక్ మెథడ్లో లెవెల్స్ అన్ని తెలుస్తూ ఉంటుంటుంది. అండ్ సమ్ లిమిటేషన్స్ ఆల్సో ఇస్ దాట్. అవి ఏంటంటే the pupils are immutable. We cannot always put them in the position of discoveries or inventaries. ఇది ఒక చిన్న రీజన్. అంటే ప్రతి విద్యార్థి కూడా దానికి అదే సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్య ఒకటే చేయలేడు.
దానివల్ల కొన్నిసార్లు సమయం వేస్ట్ అవ్వచ్చు, పిల్లలు కూడా ఆ ఫీలింగ్స్ లేకపోవచ్చు, కాబట్టి అది కూడా ప్రాబ్లం ఉంటుంది. ఒక చిన్న డౌట్, కాబట్టి అవి లేకుండా ఉంటే ఎన్ని కూడా మనం అందులో చూస్తూ ఉంటున్నాం. సో డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు ద వెరీ గుడ్ టాపిక్, దట్ ఇస్ హ్యూరిస్టిక్ మెథడ్. మెయిన్గా హ్యూరిస్టిక్ మెథడ్లో ఎలాంటి అన్ని కూడా మనం ఇందులో నేర్చుకున్నాం, ఇందులో తెలిసింది. కాబట్టి ఇక్కడ ఈ మెథడ్లో, హ్యూరిస్టిక్ మెథడ్లో కొంత ఆబ్జెక్ట్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, ఆ టీచర్ యొక్క రోల్ ఏంటి, స్టూడెంట్ యొక్క రోల్ ఏంటి, దీనిలో స్టెప్స్ ఏంటి, హ్యూరిస్టిక్ మెథడ్లో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకున్నాం. అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ద మెరిట్స్ ఫ్రమ్ ద హ్యూరిస్టిక్ మెథడ్, మంచి ఈ యొక్క అన్వేషణ పద్ధతుల్లో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, మెయిన్గా దీంట్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకున్నాం. మెయిన్గా స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ బాగుంటుంది, వాడి యొక్క యాక్టివ్నెస్ చేయడం ద్వారా, హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ చేయడం ద్వారా స్టూడెంట్ యొక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ కానీ, సైంటిఫిక్ టెంపర్మెంట్ కానీ పెరుగుతూ ఉంటుంటారు. కాబట్టి స్టూడెంట్స్లో మంచి నాలెడ్జ్ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ ఇన్ ది లెసన్. ఈ లెసన్ మీరు గమనించండి. దీంట్లో మెయిన్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. హ్యూరిస్టిక్ మెథడ్ యొక్క స్టెప్స్ ఏంటి, దీని యొక్క మెరిట్స్ ఏంటి, దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క స్టెప్స్ ఏంటి, స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దీంట్లో చూస్తూ ఉంటుంటాం. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్? ఇందులో ఏదైనా డౌట్ ఒకసారి ఓపెన్ చేసి మీ యొక్క ఫీలింగ్స్ నాకు ఒకసారి షేర్ చేయండి. ప్లీజ్ ఓపెన్ యువర్ mics or videos, whatever it may be. Nearly 15 members is there. Akkada 15-14 members unnaru. So please give your opinions or your doubts. Your doubts evante cheppandi. Any doubts from you? Meer evana unte adagandi, parvaledu. Em cheyali, ela cheyali, హ్యూరిస్టిక్ ఇప్పుడు నేను చెప్పిన హ్యూరిస్టిక్ మెథడ్ లో ఒకసారి చెప్పండి ఏదైనా ఉంటే. ఏమైనా ఉంటే అడగండి, లేదంటే నో ప్రాబ్లం. లేదు సార్, ప్రాబ్లం డౌట్స్ ఏమీ లేవు, క్లియర్ గానే ఉంది. అంతా క్లియర్ కదా, అర్థమైంది కదా అంతాని? ఈ స్టెప్స్ మీరు బాగా చదవండి. హ్యూరిస్టిక్ మెథడ్ ఒకటి. మీరు ఇంకో విషయం కూడా మీకు వేరే ఎగ్జామ్ పాయింట్ కూడా చెప్పేది ఏంటంటే, ఈ స్టూడెంట్ సెంటర్ మెథడ్లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా హ్యూరిస్టిక్ మెథడ్ అన్నా, సైంటిఫిక్ మెథడ్ అన్నా, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నా, ల్యాబొరేటరీ మెథడ్ అన్నా, ప్రాజెక్ట్ మెథడ్, ఈ 5 మెథడ్స్కి ఇంచుమించుగా ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఏంటి ఆన్సర్ అంటే, స్టూడెంట్ ఇన్వాల్వ్ కావాలి. టీచర్ ఓన్లీ రోల్ ఏంటంటే జస్ట్ లైక్ ఏ దేర్ గైడ్ ఆర్ ఇన్స్ట్రక్టర్ ఓన్లీ. స్టూడెంట్ మ్యాక్సిమం రెస్పాండ్ అయి ఉంటాడు. ఈ పాయింట్స్ మీరు రిపీటెడ్గా రాయాలి. ఎక్కడ రాసినా కూడా వాడు పర్సనల్గా డెవలప్ చేసుకుంటాడని, వాడు నాలెడ్జ్ పెంచుకుంటాడని, సెల్ఫ్ పెరుగుతుందని, సెల్ఫ్ మోటివేషన్ బాగుంటుందని, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అందులో మనకి వస్తూ ఉంటుంటాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ లెసన్ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎవరైనా సరే లెఫ్ట్ ఓవర్ స్టూడెంట్స్ మళ్ళీ నేను రికార్డింగ్ కూడా పెడతాను అందులోని. కాబట్టి మీరందరూ చార్ట్లో మీ యొక్క నేమ్ రాస్తే సరిపోతుంది. మీ నేమ్ రాయండి. ఆల్రెడీ చాలా మంది రాశారు, నేను కూడా నోట్ చేసుకున్నాను. నేమ్ రాయండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను. నేను రికార్డింగ్ ఆపాను.